కెరీర్ పరంగా చాలా హ్యాపీ ఫ్లోలో వెళ్ళిపోతుంది కెరీర్. Yeah. చేతి నిండా సినిమాలు ఉంటాయి, Yeah. పెద్ద పెద్ద సినిమాలు చేస్తారు, మీ వర్క్కి అప్రిషియేషన్ వస్తుంటుంది. కానీ Yes. పర్సనల్ లైఫ్లో ఈ Yeah. మధ్య ఒక ఇన్సిడెంట్ జరిగింది మీ Yes, ఇంట్లో. yes, yes. అందులోంచి ఆ విషాదం నుంచి ఎలా బయటకు రాగలుగుతారు? అంటే లైక్ రూహి వాజ్ మై సపోర్ట్ సిస్టమ్ అండి. అండ్ లైక్ షీ వాజ్ లైక్ మై ఎవ్రీథింగ్. అంటే నేను ఈ వరకు ఏంటంటే లైక్ ఐ యూస్ టు ఓన్లీ ఫోకస్ ఆన్ మై వర్క్. మిగతా అంత వరకు రూహియే చూసుకునేదండి. షీ వాజ్ లైక్ లిటరలీ మై బ్యాక్ బోన్. సో పాసింగ్ అవే డెఫినెట్లీ ఒక ఇట్ ఈస్ అ వాయిడ్. అంటే అది ఐ డోంట్ నో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో కూడా తెలియట్లేదు. బట్ ద ఓన్లీ థింగ్ ఈజ్ లైఫ్ ఈజ్ టు కీప్ గోయింగ్ అండి. లైక్ అంటే యూ హ్యావ్ టు కీప్ మూవింగ్ ఫార్వర్డ్. సో నాకేంటంటే ఇమీడియట్లీ ఆఫ్టర్ దట్ ఐ వాజ్ లైక్ రియలీ, సో ఆ టైంలో ఐ టుక్ అప్ అన్ అదర్ ఫిల్మ్. సో ఆ వర్క్ చేసుకోవడంలో ఐఎమ్ ట్రయింగ్ టు స్లోలీ గెట్ ఓవర్ దట్ అండి. ఐ డోంట్ థింక్ ఐ కెన్ గెట్ ఓవర్ ఇట్ ఎనీ టైమ్. బట్ ఏంటంటే లైక్ సినిమాలు షూట్ చేస్తూ ఉంటే కొద్దిగా మై ఫోకస్ ఈజ్ షిఫ్టెడ్ అండి. సో సినిమా ఈజ్ మై షూటింగ్ చేస్తే నాకు కొద్దిగా అంటే ఒక థాట్ ప్రాసెస్ నుండి నెక్స్ట్ థాట్ ప్రాసెస్కి వెళ్ళే నాకు ఒక గ్యాప్ దొరుకుతుందండి. సో దట్ ఈస్ రియలీ హెల్పింగ్ మీ. సినిమాలతో బిజీగా ఉన్నప్పుడు ఆవిడకైనా టైం ఇవ్వలేకపోయినా లోటు ఏమైనా కనిపించింది సార్? ఇప్పుడు లేదండి, అలా 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 లేదండి. లైక్ Time ఇచ్చేవారు. షీ లైక్ అంటే లైక్ ఇట్ వాజ్ లైక్ దట్ అండి. ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళకపోయినా షీ యూస్ టు కమ్ ఆన్ టు లొకేషన్, స్పెండ్ టైమ్ విత్ మీ అండి. సో అలా ఎప్పుడు జరగలేదండి. సో లైక్ అదే చెప్తున్నాను కదండి, షీ వాజ్ ఎ బిగ్ సపోర్ట్ సిస్టమ్ టు మీ. సో ఎప్పుడు కూడా లైక్ అంటే నేను ఇప్పుడు నాకు ఏదైనా లేట్ అయిపోయిందండి షూటింగ్కి. సో షీ యూస్ టు మేక్ షూర్ దట్ షీ యూస్ టు కమ్ ఆన్ టు ద సెట్. సో అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి లైక్ కలిసి ఉండేవాళ్ళమండి. సో అలా షీ వాజ్ రియలీ లైక్ బ్యాలెన్సింగ్, నాకంటే ఎక్కువ షీ వాజ్ బ్యాలెన్సింగ్ ద పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ఇన్ అ బెటర్ వే అండి.